దేవునికే మహిమ కలుగును గాక. దేవుని నామమునకు స్తోత్రం. అందరికీ నా మరణతండి. చాలా రోజుల తర్వాత దేవుడు మీ ముందరకు వచ్చి ఇలాగన మాట్లాడడానికి, ఆయన వాక్యాన్ని కొద్ది నిమిషంలో మీతో పంచుకోవడానికి ఆయన కృపను చూపించి ఉన్నారు. అందును బట్టి దేవునికి మహిమ కలుగును గాక. వాక్యం చదువుకుందామండి. లూకా సువార్త 2వ అధ్యాయము 14వ వచనము. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగును గాక అని దేవుని స్తోత్రము చేయుచుండెను. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాము. సర్వోన్నతుడ, సర్వకృపానిధి, ఘనమైన కార్యములు చేయు దేవాది దేవ, మీ శ్రేష్టమైన నామమును కోటాను కోట్ల స్తుతులు స్తోత్రములు చెల్లించున్నాము తండ్రి. అయ్యా, ఉన్నవాడను అనువాడ నేను సెలవిచ్చిన దేవాస్తుతులు స్తోత్రము తండ్రి నాయన. అయ్యా, ఈ క్రిస్మస్ వేడుకల్లో ప్రభువా తండ్రి నాయన, అయ్యా మేము ప్రభువా తండ్రి నాయన ప్రభువా, అయ్యా మిమ్మల్ని ఆరాధించుచుండగా ప్రభువా తండ్రి నాయన, అయ్యా ప్రతి క్షణమును ప్రభువా మా మధ్యలో ఉండి తండ్రి నాయన, అయ్యా మమ్మల్ని ప్రభు ముందుకు నడిపిస్తున్న దేవాస్తుతులు స్తోత్రము తండ్రి నాయన. అయ్యా ఈ సమయంలో ప్రభువా తండ్రి, అయ్యా నీ వాక్యము చదివి నాను గనుక ప్రభువా, ఏ మాటల ద్వారా ప్రభువా మమ్మల్ని ఆదరించనయ్యినారో, ఏ మాటలు మాకు తెలియచేయనయ్యినారో తండ్రి, అట్టి మాటలు అందించండి దేవాస్తుతులు స్తోత్రము స్తోత్రాలు తండ్రి. నా సొంత ఆత్మను మరుగు చేయండి నాయన, మీ దైవాత్మను అందించి ప్రభువా అయ్యా శ్రేష్టమైన మాటలు ప్రభువా మా ఎల్లరికూ మీరు దయచేసి మీరే మహిమ పొందుమని త్వరగా రానయ్యని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. చదవబడిన వాక్యమును మనము ధ్యానం చేసినట్లయితే, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగును గాక అని దేవునికి స్తోత్రము చేయుచున్నారు. ఎవరు చేస్తున్నారు అంటే పరలోక సైన్య సమూహము కూడా అందరూ ఆ దూతతో కూడా ఉండి దేవుని స్తుతిస్తూ ఉన్నారండి. ఎందుకంటే గొర్రెల కాపర్ల దగ్గరికి దూత వచ్చి చెబుతూ ఉంది, ఇదిగో నేడు ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియచేయుచు ఉన్నాను అని చెప్పి ఆయన ఆనవాళ్ళంతా ప్రతిదీ కూడా గొర్రెలకు తెలియజేసిన తరువాత అప్పుడు వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా ఉండి అప్పుడు ఈ మాట పలుకుతూ ఉన్నారండి. ఈ వచనంలో మనము ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగును గాక అన్న మాటను మనము ధ్యానము చేద్దాము. ఇప్పుడు ఆయనకి ఇష్టులైన మనుషులు అంటే ఆయన కృపను పొందుకున్న వారు. ఎవరు ఆయన కృపను పొందుకుంటారు, ఎవరు ఆయనకి ఇష్టలుగా మార్చబడతారు అంటే, మొదటిగా దేవుని యందు భయభక్తులు కలిగి ఎవరైతే జీవిస్తారో వారందరూ కూడా దేవునికి ఇష్టలుగా మార్చబడతారండి. ఎలా ఉండాలంట? ఆయన యందు భయము కలిగి ఉండాలి, అలాగే భక్తి కలిగి ఉండాలి. కొంతమందికి దేవుడు అంటే భయం ఉంటుంది, భక్తి ఉండకపోవచ్చు. కొంతమందికి భయం ఉండదు, భక్తి ఉంటుంది. అంటే ఇలాగున ఒకటి ఉండి ఒకటి లేకపోవడం అనేది కాదు, కానీ భయము భక్తి రెండూ కూడా ప్రతి వ్యక్తిలోనూ కూడా ఉండాల్సినవండి. ఎందుకంటే ఇక్కడ మనము భక్తుల జీవితాలను మనం పరిశీలన చేసినట్లయితే వారందరూ దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తేనే ఆయనకి ఇష్టలుగా మార్చబడ్డారు. మనం మొదటిగా చూసినట్లయితే మొదటి వ్యక్తిని మనము చూద్దాం. ఇక్కడ యోసేపు గారిని మనము ధ్యానం చేస్తే, యోసేపు గారు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నారండి. అంటే అబ్రహాము, ఇస్సాకు, యాకోబు కుమారుడైనటువంటి యోసేపు. ఈ యోసేపు దేవుని యందు చాలా భయము కలిగి జీవించాడు కనుకనే తనను కాదు దేశంలో ఆయన ఉన్నా సరే అతని స్థానం ఎలా మార్చబడిందండి? అంతకంతకు హెచ్చింపబడింది. ఎందుకు అలా హెచ్చింపబడిందంటే ఆయన దేవుడు అంటే అంత భయము కలిగి ఉన్నాడు. ఎందుకు మనము ధ్యానం చేస్తున్నట్లయితే పోతీఫరు భార్య తప్పు చేయడానికి చాలా అతన్ని ప్రేరేపించింది, కానీ ఏమన్నా తప్పు చేశాడా? అస్సలు ఆమె జోలికైనా వెళ్ళలేదండి. ఎందుకు వెళ్ళలేదు? ఒకవేళ తప్పు చేయకపోతే ఏదో ఒక శిక్ష ఆమె నా మీద పడేలా చేస్తుంది అని అతనికి తెలుసు. కానీ
ఇక్కడ శిక్ష వచ్చినా పర్వాలేదు, ఏదైనా నా మీదకి ఉపద్రవం రప్పించినా పర్వాలేదు, కానీ దేవునికి ఇష్టం లేని కార్యము నేను చేయను అని అతను తీర్మానించుకున్నాడు. కాబట్టే పాపమునకు ఎంత ప్రేరేపణ కలుగజేసిన యోసేపు మాత్రము ఆ పాపము జోలికి వెళ్ళలేదండి. అలాగున నిలబడి ఉండగలిగాడు. కాబట్టి దేవుడు అతని స్థానాన్ని హెచ్చిస్తూ వచ్చాడు. అతను పోతీఫర్ ఇంట్లో ఉన్నప్పుడు ఆ గృహమంతా ఎలా ఉందండి? హెచ్చింపబడిందండి, వృద్ధిలోనికి రాబడింది. అలాగే తరువాత కాలంలో ఆ ఐగుప్తు దేశానికి గొప్ప పదవిని కలిగిన వాడుగా మార్చబడ్డాడు. ఎందుకు దీని అంతటికి కారణం అంటే దేవుని యందు భయభక్తులు కలిగి జీవించడము. మనం నిర్గమకాండములో చూచినట్లయితే నిర్గమకాండము 19వ అధ్యాయము 5వ వచనంలో రాయబడి ఉన్న దాన్ని మనం ధ్యానం చేసినట్లయితే, కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధనను అనుసరించి నడిచిన ఎడల మీరు సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సంపాద్యమగుదురు. ఎలాగునా దేవునికి ఇష్టలుగా ఎలా మార్చబడతారు, ఆయన స్వంత బిడలుగా ఎప్పుడు మార్చబడతారు అంటే దేవుని మాట శ్రద్ధగా వినాలి, విని విడిచిపెట్టేయడము కాకుండా ఆ మాట ప్రకారము నడుచుకోవాలి. ఏ ఆజ్ఞలైతే దేవుడు మనకి తెలియజేస్తారో ఆ ఆజ్ఞల ప్రకారము మనం నడవాలి. ఆయన విధులు ఇచ్చి ఉన్నారు, ఆ కట్టడలు ఇచ్చి ఉన్నారు. ఈ కట్టడలు విధులు అనుసరించి మనం నడిస్తే గనుక ఆయన సొత్తుగా మనం మార్చబడతామండి. ఇదే యోసేపు కలిగి ఉన్నారు. దేవుని మాట ప్రకారము దేవుని పట్ల భయభక్తులు కలిగి జీవించి ఆయనకి ఇష్టడుగా మార్చబడ్డాడు యోసేపు. అలాగుననే అంటే ఇక్కడ మనము ఏమంటున్నారంటే సమస్త దేశాలు అంటున్నారు. ఈ ఒక్క దేశము జనములనే కాదండి, సమస్త దేశ జనములంతా కూడా అంటే అంతా ఆయన స్వకీయ సంపాద్యముగా మార్చబడతాము. కాబట్టి మనము దేవుని వాక్యానుసారముగా నడవాలి. క్రీస్తు ప్రభువారు కూడా చెప్పి ఉన్నారు, జీవమునకు పోవు మార్గము ఇరుకుగా ఉంటుంది, ఆ ఇరుకైన మార్గంలోనే మీరు ప్రవేశిస్తే నిత్య జీవంలోనికి మీరు వెళతారని తెలియజేసి ఉన్నారు. అంటే నేనే మార్గము సత్యము జీవమన్నారు ప్రభువారు. కాబట్టి ఆయన మార్గంలోనే మనము నడవాలి. ఎంత శోధన వచ్చినా, కష్టం వచ్చినా, బాధ వచ్చినా, ఇరుకు వచ్చినా, ఇబ్బంది వచ్చినా ఇరుకు మార్గంలో మనం ప్రవేశిస్తే దేవుడు మనలను నిత్య జీవ మార్గంలోనికి నడిపిస్తూ ఉంటారు. ఆయన వాక్యపు వెలుగు మన మీదకి ప్రకాశింపజేస్తారు. మన జీవితాలలో నీతి సూర్యుడిగా ప్రభువు వారే ఉదయిస్తారని దేవుడు సెలవిస్తూ ఉన్నారండి. చీకటిలోను మరణాంధకాయ ఛాయలోను ఉన్న వారికి వెలుగివ్వడానికి అరుణోదయ దర్శనం అనుగ్రహింపబడనని మన వాక్యంలో మనం చదువుతూ ఉన్నాము. అంటే మన జీవితాలు చీకటిలోను అంధకారంలోను ఉంటున్న వారి జీవితాల్లోకి అరుణోదయ నక్షత్రముగా వెలుగుగా ఆయన ఈ లోకంలో ఉద్భవించడం జరిగినది. దానిని తలంచుకునే కదా మనం క్రిస్మస్ వేడుక జరుపుకుంటున్నాము. క్రిస్మస్ ఆనందంలో మనము జీవిస్తున్నాము. అంటే దేవుని యొక్క రాకడను మనము ధ్యానము చేసుకుంటున్నాము, జ్ఞాపకము చేసుకుంటూ ఉన్నాము. బాలుడుగా ఆయన ఈ లోకంలో జన్మించడానికి మనందరి మీద ఉన్నటువంటి అపరిమితమైన ప్రేమను బట్టే కదండి నశించిపోవచ్చున్న వారిని వెదకి రక్షించడానికి నేను ఈ లోకానికి వచ్చానని చెప్పి ఉన్నారు. కాబట్టి మనందరి కొరకు క్రీస్తు ప్రభువారు ఈ లోకంలో జన్మించడం జరిగినది. అంత ప్రేమమయుడైనటువంటి క్రీస్తును కలిగి ఉన్నాము. కాబట్టి మనం ఎలాగున జీవించాలి, ఆయనకి ఇష్టలుగానే జీవించాలని దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నది. అలాగునని షడ్రకు మేషకు అబేద్నెగోలు కూడా దేవుని యందు భయభక్తులు కలిగి జీవించారు. ఎందుకంటే వీరు చెరబట్టబడి తీసుకుని రాబడ్డారు. కానీ వారు వేరే దేశం నుంచి వచ్చినా కూడా వారి యొక్క సొంత ఆలోచన మార్చుకోలేదండి. దేవుడు ఏం చెప్పారో అదే పద్ధతిలో వారు నడిచారు. ఇదిగో మా దేశము కాని దేశంలో మేమున్నాము, మా ఇష్టానుసారముగా వారు ఏం చెబితే అది మేము చేస్తామని వారు అనుకోలేదు. దేవుడికి ఏది ఇష్టమో అదే చేయాలనుకున్నారు. దేవుడు ఎలా నడవమన్నారో అలాగే నడవాలనుకున్నారు. కాబట్టి దేవుని పట్ల అంత భయభక్తులు కలిగి వారు జీవించడానికి ముందుకు వచ్చారండి. అలా ఉన్నారు కాబట్టి అగ్నిగుండంలోనికి వెళ్ళడానికైనా వారు ఇష్టపడ్డారు. బొమ్మకి మొక్కమంటే మేము మొక్కనే మొక్కమని నిలబడిపోయారండి.
మేము సేవించుచున్న మా దేవుడు మమ్మల్ని రక్షిస్తాడు అనేటువంటి బలమైన విశ్వాసము వారిలో ఉన్నది. ఎందుకు ఉన్నది అంత విశ్వాసం అంటే వారు దేవుని అంత భయము కలిగి భక్తి కలిగి జీవిస్తున్నారు కాబట్టి. అగ్నిగుండంలోనికి వెళ్ళి ఉన్నారు. వెళ్ళినప్పుడు వారితో పాటు దేవుడే దిగి వచ్చేసి వారికి కనీసము తల వెంట్రుక కూడా కాలిపోకుండా వాసన కూడా రాకుండా వారిని అంత సజీవముగా దేవుడు పట్టుకున్నారు. మరి ఎందుకు సాధ్యమైనది ఇది అంటే దేవుని పట్ల వారు అంతా భక్తి కలిగి ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డ, నీవు కూడా అంత భయము భక్తి కలిగి జీవిస్తే అలాంటి అగ్నిగుండం లాంటి సమస్యలు ఎన్ని ఎదురైనా సరే అవి నిన్నేమీ చేయవు. ఎందుకంటే నీకు సమస్య వచ్చిందంటే నీ సమస్య పక్కన ప్రభువారే దిగి వచ్చేస్తారు. ఆయనే తోడుంటారు, ఆయనే నీకు సహాయము చేస్తారు. కాబట్టి నీకు ఇంక ఎలాంటి దిగులు ఉండదు. ఎప్పుడు దిగి వస్తారంటే ఆయనంటే భక్తి కలిగి నీవు జీవించు, భయము కలిగి జీవించు. అలాగున ఉంటే ఖచ్చితంగా దేవుడు నీ దగ్గరికే దిగి వచ్చేస్తారు. నిన్ను ఇష్టపడే దేవుడు ఆయన, నిన్ను కోరుకున్న దేవుడు ఆయన, నిన్ను విడిచిపెట్టువారు మాత్రమో కాదు అని మనము నమ్మాల్సిన వారమై ఉన్నాము. అలాగుననే హన్నా కూడా భక్తితో దేవుని ప్రార్థన చేసింది. తనకి పిల్లలు లేరు. పిల్లలు లేని సమయంలో అందరూ గొడ్రాలంటున్నారు. తన సవితి అయినటువంటి పెనిన్నా కూడా చాలా విసిగించేస్తూ ఉన్నది. అలాంటి సమయంలో మందిరంలోనికి వచ్చి అక్కడ యాజకుడు ఉన్నారనే విషయాన్ని కూడా మర్చిపోయి కేవలము దేవుడే నా ముందర ఉన్నారు, దేవునితోనే నా సమస్య చెప్పుకోవాలని భక్తి కలిగి ప్రార్థన చేసింది. తన హృదయాన్ని కుమ్మరించుకున్నది. అలా కుమ్మరించుకున్నది కాబట్టి ఆమె భక్తిని బట్టి దేవుడు ఆమె గర్భాన్ని తెరిచారు. అంటే ఆమె ఆ సమయంలో దేవునికి ఇష్టమైపోయినది. ఆమె యొక్క ప్రార్థన దేవునికి నచ్చినది. భక్తి కలిగిన ప్రార్థన, వినయముతో కూడిన ప్రార్థన దేవునికి ఇష్టమైనది కాబట్టి ఆయన వెంటనే ఆమె గర్భాన్ని తెరవడానికి ఏలీ ద్వారా చెబుతూ ఉన్నారు. ఆయన నువ్వు ఏం కోరికతో వచ్చావు, ఆ కోరిక సఫలము చేస్తారనేటువంటి విషయాన్ని ఏలీ గారు ఆమెకు తెలియచేయడం జరిగినది. కాబట్టి దేవుడు తెలియజేసేది ఏమిటి అంటే గనుక ఆయన భయభక్తులు కలిగి జీవించువారంటే దేవునికి చాలా ఇష్టమని వాక్యము ద్వారా మనం నేర్చుకోవలసిన వారమైనాము. రెండవదిగా మనం చూసినట్లయితే యథార్థముగా ఉంటే ఆయనకి ఇష్టలు. సామెతల గ్రంథము 11వ అధ్యాయము 2వ వచనంలో చూసినట్లయితే, సామెతల గ్రంథము 11వ అధ్యాయము 20వ వచనము, మూర్ఖ చిత్తులు యెహోవాకు హేయులు, యథార్థముగా ప్రవర్తించువారు ఆయనకి ఇష్టలు. ఎవరైతే యథార్థముగా ప్రవర్తిస్తారో వారు దేవునికి ఇష్టలుగా మార్చబడతారంటే దేవుడు కోరుకుంటాడండి అలాంటి వారిని. యథార్థముగా జీవించడానికి మనము ప్రయత్నము చేయాలి. ప్రయత్నము చేయడమే కాదు, కార్యాచరణలోనికి పెట్టాల్సిన వారమైనాము. అలా యథార్థంగా ప్రవర్తిస్తే ఒకవేళ ఆపద వచ్చినా సరే ఆపదలోంచి దేవుడు మనల్ని తప్పించేవారైనారు. ఎందుకంటే 2వ రాజుల గ్రంథము 20వ అధ్యాయములో చూసినట్లయితే 3వ వచనంలో మనకి ఒక రాజు కనిపిస్తారు. 20వ అధ్యాయంలో మొదటి నుంచి చూస్తే హిజ్కియా రాజు. అతనికి 15 రోజుల ఆయుష్ ఉందని యెషయా ప్రవక్త ద్వారా దేవుడు వర్తమానం పంపిస్తారు. పంపించినప్పుడు ఆయన ఏ డాక్టర్ని పిలుచుకోలేదండి, ఏ డాక్టర్ దగ్గరికి పరిగెట్టుకుని వెళ్ళలేదండి. కేవలం అతను గోడ తట్టు తన ముఖము తిప్పుకొని ప్రార్థన చేస్తున్నాడు. ఆయన ప్రార్థనలో మొదటగా ఏమన్నాడో తెలుసండి, నేను యథార్థముగా ప్రవర్తించాను కదా, యథార్థముగా నడుచుకున్నాను కదా అని మొదలుపెట్టి ప్రార్థన చేస్తాడు. అంటే హిజ్కియా యథార్థముగా జీవించాడు కాబట్టి కదా ఆయన అంతా గొప్పగా ప్రార్థన చేసుకోగలిగాడు. నా జీవితంలో నేను యథార్థంగా ఉన్నాను కదయ్యా, నీకు ఇష్టడుగా నేను జీవించాను కదా, మరి ఏంటి పరీక్ష, నేను 15 రోజుల్లో మరణిస్తానా అని చెప్పి ప్రార్థన చేస్తాడు. అతని యథార్థ ప్రవర్తనను బట్టి దేవుడు మరలా చెప్తున్న మాట ఏమిటంటే యెషయా ద్వారా మరలా తిరిగి వర్తమానం పంపించారు. 15 రోజులు కాదు 15 సంవత్సరముల ఆయుష్ నేను నీకు ఇస్తానని. మరి ఎలా సాధ్యమైనది అంటే దేవుని యథార్థంగా నడిచే వారికి ఆపద
వచ్చినా సరే, శ్రమ వచ్చినా సరే, ఎలాంటి అనారోగ్యం వచ్చినా సరే ఆయన దాని నుండి తప్పించి స్వస్థపరిచి మరలా సజీవులుగా మనల్ని నిలవబెట్టి ఉన్నవారు. కాబట్టి ఎలా నడవాలండి? యథార్థముగా మనం నడుచుకోవాలి. యథార్థముగా ఉంటే దేవునికి ఇష్టలుగా మనం ఉంటాము. మూడవదిగా చూసినట్లయితే సత్యవర్తనులు ఆయనకి ఇష్టలు. సామెతల గ్రంథము 12వ అధ్యాయం 22వ వచనంలో 2వ లైన్లో ఉంటుంది, సత్యవర్తనులు ఆయనకి ఇష్టలు. అంటే సత్యముగా జీవిస్తే, నిజాయితీగా జీవించాలండి. అలా జీవిస్తే గనుక మన నోట అబద్ధం అనేది రాకూడదు. అబద్ధమాడు పెదవులు యెహోవాకు హేయములు. ముందుగానే ఉంది అక్కడ 22వ వచనంలో, అబద్ధమాడు పెదవులు యెహోవాకు హేయములు. అంటే నీ నోట అబద్ధం వచ్చిందంటే ఆయనకి హేయముగా మార్చబడతావు అంతే. దేవునికి హేయముగా మార్చబడే రీతిలో ఉండాలా, దేవునికి ఇష్టలుగా ఉండాలా. ఎవరి ఇష్టలు? ఇక్కడే రాయబడి ఉంది వచనంలోనే. అబద్ధమాడే పెదాలు ఆయనకి హేయములు, సత్యవర్తనులు ఆయనకి ఇష్టలు. ఇప్పుడు ఇష్టమైన వారికే కదా సమాధానం అంటున్నారు. మరి సమాధానము కావాలంటే ఇష్టముగా ఉండాలి. ఇష్టలుగా ఉండాలి అంటే ఎలా ఉండాలి? సత్యవర్తనులుగా ఉండాలి. అలా ఉంటే గనుక దేవుడు కోరుకున్న వారుగా మార్చబడతారు. ఇలా మనము ధ్యానము చేస్తే మోషే గారిని దేవుడు అంటారు కదా, నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు అంటారండి. ఆ మాట అనగలిగారంటే మోషే గారిని బట్టి మోషే అంత నమ్మకముగా జీవించాడు. అతనిలో ఏంటంటే సత్యమును దేవుడు చూచినారు కాబట్టి, అతని సత్యవర్తన దేవుడికి ఇష్టమైనది కాబట్టి నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు అంటున్నారు. మనం ఎవరినైనా సరే నమ్మామంటే గనుక ఇతను చాలా గొప్పవారు లేదా ఈమె చాలా నమ్మకస్తురాలు అని మనం ఎవరి గురించైనా చెప్పాలంటే వారు ఎలా ఉండాలండి? అన్ని విధాలా కూడా నిజాయితీగా ఉండాలి. అంతేనండి. ఏ దోషము కూడా వారిలో ఉండకూడదు, ఏ అబద్ధము వారిలో ఉండకూడదు, అలాగే ఎలాంటి అవినీతి కూడా వారిలో ఉండకూడదు. అలా ఉంటేనే వారు నమ్మకమైన వారని స్టేట్మెంట్ ఇస్తారు. ఇప్పుడు ఈ మోషే కూడా దేవుడు నియమించిన పనిని చాలా చక్కగా చేశారు. ఇశ్రాయేలు పక్షముగా నాయకుడుగా మోషేను ఏర్పాటు చేసినప్పుడే వారందరినీ కూడా ఆయన చక్కని రీతిలో ఐగుప్తు దేశం నుండి నడిపించుకొని పాలుతేలు ప్రవహించే దేశానికి తీసుకురావడానికి ఆయన అంత ప్రయాసపడ్డారు. కాబట్టి దేవుడు వారిని మొదటిగా మోషే చాలా అంటే ఎలా జీవించినా సరే రాజగృహంలో జీవించారు. అలాగే తర్వాత ఎడారి ప్రాంతంలో ఆయన ఉన్నారు. తరువాత ఈ ప్రజల నిమిత్తము అరణ్య మార్గంలో నడవడం జరిగినది. ఎంత ఇబ్బంది పెట్టినా ప్రజలు ఎంతగా బాధించినా మోషే మాత్రము వారిని ఏమీ అనడానికి ఇష్టపడలేదండి. దేవుణ్ణి కూడా బతిమాలుకునేవాడు మోషే. అయ్యా ప్రజలను క్షమించమని అడిగేవాడండి. అలాగ తగ్గించు స్వభావముతో ప్రజల పక్షంగా నిలబడ్డాడు. దేవునికి ఇష్టడుగా మార్చబడ్డాడు. అందుకనే నా స్నేహితుడు అంటారు. అలాగే నిజమైనటువంటి నమ్మకమైన మనిషిగా దేవుడు మోషేకు బిరుదిచ్చి ఉన్నారండి. అలాంటి సత్యవర్తన మనము కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నారు. ఈ సమయమున ప్రతి విషయంలోనూ కూడా మోషే సత్యంగానే జీవించాడు. కాబట్టి అటువంటి ఆ మాటను ఈ దేవుని ద్వారా ఆయన అందుకొనగలిగాడు. 4వదిగా చూసినట్లయితే విరిగి నలిగిన మనసు కలిగి అర్పించువారు దేవునికి ఇష్టలు. 51వ కీర్తన 17వ వచనంలో చూసినట్లయితే 51వ కీర్తన 17వ వచనము, విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు. దేవా విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు. అసలు దేవునికి ఇష్టమైన బలి ఏమిటి అంటే విరిగిన మనస్సేనండి. ఆ విరిగిన మనస్సుతో మనము దేవునికి అర్పిస్తే గనుక దాన్ని అలక్ష్యము చేయరని వాక్యము సెలవిస్తున్నది. దేవా విరిగి నలిగిన హృదయముని నీవు అలక్ష్యము చేయవు. నీ హృదయంలో పశ్చాత్తాపం అనేది రావాలండి. ప్రార్థన చేసేస్తాము, మనలో ఉన్నటువంటి పాపాన్నంతా మనసులోనే పెట్టేసుకుని హృదయంలోనే పెట్టేసుకొని దేవుని దగ్గర ఎంతగా గోజాడినా సరే అది లక్ష్య పెట్టేది
అవదు. కానీ పశ్చాత్తాప హృదయముతో ఒకవేళ ఏదైనా తప్పిదము చేస్తే ఆ తప్పిదాన్ని దేవుని సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టేసి, దేవా నీవే నాకు దిక్కు అన్న రీతిగా ఆయన దగ్గర మనము మన హృదయాన్ని సమర్పించుకుంటే గనుక, విరిగి నలిగిన హృదయంతో మనం ప్రార్థన చేస్తే అదే దేవుడు కోరుకుంటాడండి, అదే దేవుడు ఇష్టపడతారు. కాబట్టి ఇప్పుడు మనం ఎలా జీవించాలి? విరిగి నలిగిన హృదయంతో మనము దేవుణ్ణి ఆరాధించాలండి. ఆత్మతోను సత్యముతోను దేవుని మనము ఆరాధించవలసిన వారమై ఉన్నాము. అందుకంటారు కదా, నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ బలముతోను, నీ పూర్ణ వివేకముతోను దేవుణ్ణి ఆరాధించాలి. అంతేగాని ఈ హృదయం నుండా అన్ని పెట్టేసుకుని కుళ్ళు కుతంత్రాలు అలాగే పాపము ఇదంతా ఉంచేసుకొని మనం ఎంత ప్రార్థన చేసినా కూడా దాని వల్ల ఫలితం ఉండదు. కానీ ఎలా ప్రార్థన చేయాలి అంటే విరిగి నలిగిన హృదయంతో దేవునికి మనము ప్రార్థన చేయాలి. అలాంటి హృదయాన్నే దేవుడు లక్ష్య పెడతారు, అలాంటి ప్రార్థన దేవుడు కోరుకుంటారు, అలాంటి వారినే దేవుడు ఇష్టపడతారు. మనం ఆలోచన చేస్తే గనుక మనకిద్దరు వ్యక్తులు కనిపిస్తూ ఉంటారండి, పరిసయుడు సుంకరి. పరిసయుడు ఎలా ప్రార్థన చేస్తాడు? నేను వారంకి 2 సార్లు ఉపవాసం చేస్తాను, నేను దశంభాగం ఇచ్చేస్తాను, ఈ సుంకరి కంటే నేనే గొప్పవాడినని ప్రార్థన చేస్తాడు. అలాగే సుంకరి ప్రార్థన, దేవా ఆకాశము తట్టు కనులెత్తి చూడడానికి కూడా అర్హత లేని వాడని నేను అని తగ్గించుకుని ప్రార్థన చేస్తాడు. ఇప్పుడు దేవుడు ఎవరి ప్రార్థన శ్రేష్టమైనదన్నారండి? దశంభాగం ఇస్తానన్నాడు, అలాగే వారానికి 2 సార్లు ఉపవాసం అంటానన్నారు. అంటే ఇంత హెచ్చించుకొని ప్రార్థన చేసేటువంటి పరిసయ్యుని దేవుడు కోరుకున్నాడా? తగ్గించుకొని ప్రార్థన చేసినటువంటి సుంకరి ప్రార్థన దేవుడు ఆలకించాడా? సుంకరి ప్రార్థనే కదా దేవునికి శ్రేష్టంగా అనిపించింది. అంటే తగ్గించుకొని విరిగి నలిగిన హృదయంతో నీవు ప్రార్థన చేస్తే గనుక, విరిగి నలిగిన హృదయంతో నీవు ఆయన సన్నిధిలో ఉంటే గనుక ఖచ్చితంగా దేవుడు నిన్ను ఇష్టపడతారు. అలాంటి హృదయాన్నే దేవుడు కోరుకుంటారు. కాబట్టి దేవుడు నీతో మాట్లాడుచున్నది ఏమిటంటే, పశ్చాత్తాప హృదయంతో దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేయడం ప్రారంభించాలి. అలా ప్రారంభిస్తే గనుక అనేకమైన కార్యములు నీ పట్ల దేవుడు చేస్తారని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. తర్వాత మనం చూసినట్లయితే 5వదిగా దేవుని గూర్చిన జ్ఞానము నేర్చుకునుట ఆయనకి ఇష్టలు. అంటే దేవుని గూర్చిన జ్ఞానము మనం నేర్చుకోవాలి. అలా నేర్చుకుంటేనే ఆయనకి ఇష్టమైన వారముగా ఉంటామని వాక్యము సెలవిస్తున్నది. హోషేయ గ్రంథము 6వ అధ్యాయము 6వ వచనంలో మనం చూసినట్లయితే, హోషేయ గ్రంథము 6వ అధ్యాయము 6వ వచనము, నేను బలిని కోరను గాని కనికరమునే కోరుచున్నాను, దహన బలుల కంటే దేవుని గూర్చిన జ్ఞానము నాకు ఇష్టమైనది. అంటే దేవునికి దహన బలులు ఇవన్నీ కాదండి, ఆయనకు కావలసినది దేవుని గూర్చిన జ్ఞానము ఆయనకి ఇష్టమైనదిగా ఉంటుంది. కాబట్టి మనము ఆయన గూర్చిన అనేక విషయాలు తెలుసుకోవాలి. ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చినారు, దేని కొరకు, ఎవరి కొరకు అని మనము ప్రతిదీ తెలుసుకోవాలి. ఆయన ఎలా జీవించారు, ఆయన అనుసరిస్తూ మనం ఎలా జీవించాలి, మనం ఎలా నడుచుకోవాలి, ఆయన కోరుకున్న బిడలుగా మనం ఉండాలంటే ఎలాగన మనము మన అడుగుడు వేయాలి. ఇవన్నీ కూడా మనము తెలుసుకుంటూ దేవుని పరలోకానికి వెళ్ళాలంటే గనుక, ఆయన రాకడలో ఎత్తబడాలి అంటే గనుక మా జీవితము సిద్ధపడి ఉన్నదా లేదా, ఇవన్నీ కూడా మనము ఆలోచన చేసుకుంటూ ఉండాలండి. ప్రతిరోజు కూడా ఆయనకి ఇష్టలుగా నేను ఉన్నానా లేదా, ఇవంతా కూడా మనము నేర్చుకోవలసిన వారమై ఉన్నాము. కాబట్టి దేవుని గురించిన జ్ఞానం మనం ఎప్పటికప్పుడు కూడా సంపాదించుకుంటూ ఉండాలి. అలాగ ఉన్నవారంటే దేవునికి ఇష్టలని వాక్యము సెలవిస్తున్నది. అలాగనే 6వదిగా చూసినట్లయితే, న్యాయము చేయుట ఆయనకి ఇష్టము. అంటే మనము న్యాయముగానే మనం జీవించాలి. యెషయా గ్రంథము 61వ అధ్యాయము 8వ వచనంలో చూసినట్లయితే, ఏలి అనగా న్యాయము చేయుట యెహోవానగు నాకు ఇష్టము, ఒకడు అన్యాయముగా ఒకరి సొత్తు పట్టుకొనుట నాకు అసహ్యం అంటున్నారు. అంటే దేవుని బిడలుగా జీవిస్తున్నామంటే, ఆయన నామములో మనం నడుస్తూ ఉన్నామంటే న్యాయముగానే మనం ఉండాలని దేవుడు వాక్యము సెలవిస్తున్నది. న్యాయము చేయుట యెహోవానగు నాకు ఇష్టం అంటున్నారంటే ఆయనే స్వయంగా చెబుతున్నారు, న్యాయముగా ఉంటేనే నాకు ఇష్టలు అంటున్నారు. కాబట్టి మన జీవితంలో అన్యాయం అనే దానికి
చోటు ఇవ్వద్దండి. న్యాయముగానే మనం జీవిద్దాము. ఎందుకంటే యోబు గారి గురించి దేవుడు అంటారు కదా, యోబుని నీవు చూసావని అపవాదిని అడిగి ఆయన యథార్థవర్తనుడును న్యాయవంతుడుగా ఉన్నాడని యోబు గారి గురించి దేవుడు చెబుతారు. ఎందుకంటే యోబు అలా జీవించాడు కాబట్టి ఆయన గురించి దేవుడు అంత గొప్పగా మాట్లాడగలిగి ఉన్నారండి. అంటే మన గురించి కూడా దేవుడు అలాంటి సాక్ష్యం ఇవ్వాలి అంటే గనుక మన జీవితాలు న్యాయముగానే మనము నడవాల్సిన వారమై ఉన్నాము. అలా ఉంటేనే దేవునికి ఇష్టలని దేవుడు తెలియజేస్తూ ఉన్నారు. చివరిగా మనం చూసినట్లయితే దేవునికి ఇష్టమైన వాటిని చేయడం వారంటే ఆయనకి చాలా ఇష్టలని మనకు అర్థమవుతుంది. కాబట్టి మనుషులందరూ ఆయనకి ఇష్టలుగా జీవించుట నిజమైన క్రిస్మస్. చివరిగా మనం ఆలోచించాల్సినది ఏంటంటే ప్రజలందరూ కూడా ఆయనకి ఇష్టలుగా జీవిస్తేనే అది నిజమైన క్రిస్మస్ అని మనం అర్థము చేసుకోవాలండి. అంటే మన ఇష్టానుసారంగా మనం జీవించేసి మన ఇష్టానుసారముగా మనం ప్రవర్తించేస్తే అది దేవునికి ఇష్టమైన ప్రవర్తన కాదు. కాబట్టి దేవుడు కోరుకున్న వారిగా, దేవుడు అంగీకరించేటువంటి బిడలుగా మనము జీవించాల్సిన వారమై ఉన్నాము. అలాగుని ఎప్పుడైతే జీవిస్తామో అదే నిజమైన క్రిస్మస్ అని దేవుని వాక్యం సెలవిస్తున్నది. కాబట్టి ఈ రోజు మనం నేర్చుకునేది ఏమిటంటే ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగుతుంది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డ, నీ జీవితంలో సమాధానం లేదా? ఒకవేళ సమాధానం కొరకు నువ్వు ఎదురు చూస్తూ ఉంటుంటే గనుక ఇప్పుడే ఆయనకి ఇష్టమైన బిడ్డగా మార్చబడడానికి నువ్వు ప్రయాసపడు. ఈ లక్షణాల్లో ఏది నీలో లేకపోయినా సరే వాటిని కలిగి ఉండడానికి ప్రయత్నం చెయ్యి. అప్పుడు ఖచ్చితంగా దేవుడు నిన్ను కోరుకుంటాడు. దావీదును బట్టి అంటాడు కదా, నేను కోరుకున్నవాడు ఇతడే అని దేవుడు అంటున్నారు. కాబట్టి అలాగున నీ బట్టి నా బట్టి కూడా అనాలి అంటే గనుక మనం ఆయనకి ఇష్టమైన బిడ్డలుగా మార్చబడాలి. అలా మార్చబడితేనే మన జీవితాల్లో సమాధానం ఉంటుంది, శాంతి ఉంటుంది. కాబట్టి సమాధాన కర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడను అని యేసు ప్రభువాన్ని గురించి ప్రవచించడం జరిగినది. కాబట్టి సమాధానకర్త మన జీవితాల్లోకి రావాలి అంటే, మన గృహాల్లోనికి ఆయన వెలుగు రావాలి అంటే గనుక, అరుణోదయ దర్శనంగా ఆయన మన జీవితాల్లో ప్రకాశింపబడాలి అంటే గనుక, నీతి సూర్యుడిగా నీ జీవితంలో ఆయన ఉదయించాలంటే గనుక ఆయనకి ఇష్టమైన బిడ్డగా మార్చబడడానికి నువ్వు ప్రయాసపడు. ఏది తక్కువగా ఉన్నా సరే వాటిని నీవు అధికం అంటే ఆయనకి ఇష్టలుగా ఉండడానికి ఏ లోపం ఉన్నా సరే ఆ లోపాన్ని సరి చేసుకొని దేవుడు కోరుకున్న వ్యక్తిగా నీవు మార్చబడితే గనుక ఖచ్చితంగా దేవుడు నిన్ను స్వీకరిస్తారు, నిన్ను అంగీకరిస్తారు, నిన్ను ఆయన రెండవ రాకడలో నిన్ను ఆయత్తం చేసుకుంటారు. కాబట్టి అట్టి ధన్యత దీవెన దేవదేవుడు మనందరికీ దయచేసి ఆయన రెండవ రాకడ సిద్ధపరచును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా, సర్వోపకారి, ఘనమైన కార్యములు చేయి దేవా, మీకు వందనాలు స్తుతులు స్తోత్రము తండ్రి. నాయన ఎంతసేపు మాతో మాట్లాడిన దేవా మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు 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 తండ్రి. అనేకమైన ప్రభు విషయాలు తండ్రి మాకు బోధించిన దేవా మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. నాయన ప్రభువ, అయ్యా మీకు ఇష్టమైన బిడలుగా ఉండాలంటే తండ్రి నాయన ఎలాగున మేము జీవించాలో మాకు తెలియజేసిన దేవా స్తుతులు స్తోత్రాలు తండ్రి. నాయన అయ్యా ప్రభువ, నీకు ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగుతుందని సెలవిచ్చిన రీతిగా ప్రభు తండ్రి నాయన అలాగనే మేము జీవిస్తూ ప్రభువా తండ్రి అయ్యాటి సమాధానం పొందుకునే భాగ్యము మా ఎల్లరికూ మీరు దయచేసి మీరే మహిమ ఘనత కీర్తి ప్రభావం పొందమని త్వరగా రానని యేసు నామమున వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ నా మరణాత అండి. అందరికీ మరణాత. ఇప్పటి వరకు చక్కని వాక్య సందేశం మీరు విన్నారు. మీతో ఒక చిన్న మాట. ఈ టీవీ కార్యక్రమము ఆర్థిక పరముగా భారముగా ఉన్నప్పటికీ దేవుని కృపను బట్టి ఇప్పటి వరకు కొనసాగించడం జరిగింది. కానీ ఇప్పుడు మరింత భారముగా ఉన్నందున ఈ కార్యక్రమమును ఎలాగైనా కొనసాగించాలి అని దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు భీమవరంలో ఉన్న డాక్టర్ పిల్లా విక్టర్ దేవరాజు గారు ఈ కార్యక్రమం స్పాన్సర్ చేయడం జరిగింది. దేవుడు వారిని వారి కుటుంబమును దీవించును గాక. అలాగే ఈ కార్యక్రమం చూస్తున్న మీలో ఎవరైనా ఈ కార్యక్రమమునకు స్పాన్సర్ చేయాలని ప్రేరేపణ కలిగినట్లయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ నెంబర్కి గూగుల్ పే కానీ ఫోన్పే కానీ చేసి మీ యొక్క సహకారాన్ని అందించవలసినగా తెలియజేస్తూ ఉన్నాము. అలాగే మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయండి. దేవుడు మీ కుటుంబంను దీవించి ఆశీర్వదించును.